ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ నిరోష గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నిరోష గారు చెప్పండి, ఈ రోజు కాళేశ్వరం కుంగిపోయింది, లక్షల కోట్లు అవినీతి జరిగింది. సో కాళేశ్వరంలో త్వరలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయండి. సో నిజంగా అరెస్ట్ కాబోతున్నారు అనుకోవచ్చు. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కండి, రూమర్స్ వస్తున్నాయండి. ఇంకేం చెప్తాం, అవన్నీ రూమర్స్. ఆ కాంగ్రెస్ నాయకులకి పని పాట లేదు, అభివృద్ధి చేద్దామనే సోయి లేదు. ఎప్పుడు చూడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బట్టగాలు చేద్దామా, కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేద్దామనే తప్ప తెలంగాణ అభివృద్ధి చేద్దాం అనేది అయితే లేదు. సో అలాంటి నేతలు చేసిన ఈ కమిషన్లు, ఈ కాంగ్రెస్ కమిషన్లు వేసి అడ్డగోలు కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కేసీఆర్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. మరొక ఉద్యమం తెలంగాణలో మొదలవుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకు భయపడతారండి? ఆయన ఏం చేసి నేను ఆయన రేవంత్ రెడ్డి గారి 100 అంటారండి. రేవంత్ రెడ్డి గారికి పనే ఉంది, ఆయన పనే అది. వచ్చిన మొదలు కేసీఆర్ గారిని తిట్టడమే తప్ప ఆయన ఏదైనా ఒక్క పని చేసిండా? 6 గ్యారెంటీలు అన్నాడు, అదేమన్నా ఎలగబెట్టిండా? అది లేదు. ఆ రైతు బంధు అన్నాడు, అదేమైంది? రుణమాఫీ ఏమైంది? అసలు ఆ రైతు బంధు కోసం అని కేసీఆర్ గారు పెట్టిన 7,000 కోట్లు ఏమైంది? ఇప్పటిదాకా దాని లెక్క పత్రం లేదు. ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్పిండండి అవన్నీ? ఎవరు చెప్పారు అవన్నీ? మరి నాకైతే తెలియదు. ఆయన దయ్యాలున్న చోటికే తెలుస్తుంది దయ్యాలు ఉన్నాయో లేవని, మాకు తెలియదు అవన్నీ. ఇప్పుడు 18 నెలల్లో ఏం తీర్చిదిద్దాడండి? ఉన్నదాగం చేసిండు. ఇంకా ఆయనకి ఇస్తే ఇక మొత్తం కొట్టుకోబోయేటట్టుందని జనాలు కూడా డిసైడ్ అయ్యారు. ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, ఇక కూడా లేదు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక వరస్ట్ సీఎం గా మిగిలిపోయే మన రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నా. ఏం కష్టపడుతుంటే కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలా, తెలంగాణ ఎట్లా నాశనం చేయాలా, తెలంగాణకు డెవలప్మెంట్ ఎట్లా నాశనం చేయాలా, దాన్ని ఆంధ్రాకి ఎట్లా పట్టుకపోవాలా, లేకపోతే ఇంకొకరికి ఎట్లా పట్టుకపోవాలా, లేకపోతే కమిషన్ ఎట్లా తీసుకోవాలా, ఆయన ఎట్లా డెవలప్ అవ్వాలని తప్ప ఆయన ఏ రకంగా కష్టపడుతుంది తెలంగాణకి? ఏం కష్టపడట్లా. ఎందుకండి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆడవాళ్ళకు రెగ్యులరేషన్ పెట్టాలా లేదా? ఏం చేసిండండి? ఏదండి 2,500 ఇచ్చిండా? ముందు కోటీశ్వరుల తర్వాత ఆయన పెట్టిన 6 గ్యారెంటీలలో 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. ఆయన 2,500 అయినాడు, కోటీశ్వరుని ఏం చేస్తాడు? ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు. ఆ కాంగ్రెస్ క్యాబినెట్ లో మంత్రులు కూడా ఏది పడితే అది మాట్లాడతారు. అది మేం చెప్పడం కాదు, వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. అవుతారండి, దానికి కేసీఆర్ గారు చెప్తారు, దాని పద్ధతిగా అవుతారు, దానికి ఖచ్చితంగా క్లియర్ గా చెప్తారు కేసీఆర్ గారు. ఇవాళ హరీష్ రావు గారు చాలా డీటెయిల్ గా ఇచ్చారు దానికి సంబంధించి పీపీటీ అంతా. సో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కొంచెం టైం చూసుకొని, ఆ పీపీటీ చూసుకొని, కాస్త అవగాహన తీసుకొచ్చుకొని ఇప్పటికైనా ఈ పిచ్చి రాజకీయాలు బంద్ పెట్టి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.